అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి కూడా మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు ఈ అంశంలో భాగంగా. దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా క్లియర్గా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మిగిలినటువంటి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒక రోజు మనకు 5-6 న్యూస్ పేపర్లు చదివితే ఈ వీడియో అనేటువంటిది మీ ముందరకు వస్తుంది కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి. మీ నుంచి నేను ఆశించేది కేవలం లైక్ మాత్రమే. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయడం ద్వారా నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. మరింత మందికి రీచ్ అయితే ఇంకా నాకు ప్రోత్సాహంగా ఉండి మరింత మంచి సమాచారం మీ ముందరికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి అప్డేట్స్ అన్ని క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. డిఎస్సి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటి అంటే చాలామంది మొన్న ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇచ్చినప్పుడు టెట్ స్కోర్ అనేటువంటిది అప్డేట్ చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా చాలామంది అప్లై చేసిండ్రు, ఇక పక్కకు పడేసిండ్రు. అప్లికేషన్ ఫామ్ని క్లియర్గా చూసినటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువ మంది, అంటే చాలామంది చూసిండ్రు కానీ కొంతమంది చూడకపోవడం వల్ల తప్పులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు చూసి ఇబ్బంది పడుతున్నటువంటి అంశాన్ని అయితే చాలామంది అభ్యర్థులు అయితే మెసేజ్ చేస్తున్నారు. మన టీఎస్డీఎడ్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే అంశాన్ని చాలామంది మెసేజ్ చేస్తున్నారట. ఇంతకుముందే నేను మాట్లాడాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడు ప్రజెంట్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అంటే డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసుకోవాలి అంటే టీజీడిఎస్సి అని మీరు డైరెక్ట్గా క్రోమ్లో కొట్టేస్తే మనకు మొదటి లింక్ వస్తుంది. ఓపెన్ చేయండి. ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది. దీనిపైన మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఈ రకంగా వస్తుంది. ఇక్కడ మీరు పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ ఐడి అనేటువంటిది ఉంటుంది, పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని. అది ఎంటర్ చేసేసి ఇక్కడ డైరెక్ట్గా గెట్ డీటెయిల్స్ అంటే మీరు మొబైల్ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆ పేమెంట్ ఐడిని వేరే దగ్గర కాపీ చేసుకొని డైరెక్ట్గా పేస్ట్ చేసేసి, అంటే క్రోమ్ బ్రౌజర్లో కనుక చూసుకుంటే పైన మొబైల్ ఫోన్లో ఇక్కడ పైన 3 డాట్స్ అనేటువంటి ఉంటాయి. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక బాక్స్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. డెస్క్టాప్ మోడ్ అనేటువంటిది ఆన్ అవుతుంది. ఫోన్ని అడ్డంగా పెట్టండి. అడ్డంగా పెట్టిన తర్వాత డైరెక్ట్గా ఈ పేమెంట్ ఐడి రిఫరెన్స్ ఐడి అనేటువంటిది అక్కడ కాపీ చేసుకొని డైరెక్ట్ ఆ కాపీ చేసుకుంది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. లేదు అంటే మీకు మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేయడం ఇబ్బంది అనుకుంటే కనుక అది అంటే మొబైల్ కోసం చేసినటువంటి ఇంటర్ఫేస్ అయితే కాదు. కాబట్టి మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేయడం కొంత ఇబ్బంది. అయితే ఆ రకంగా ఇబ్బంది అయితే డైరెక్ట్గా మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ పీడిఎఫ్ ఉంటే లేదంటే దానికి సంబంధించిన ప్రింట్ ఉంటే ఒకసారి మళ్ళీ క్లియర్గా చెక్ చేసుకోండి. ఏవైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ వాటిని క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి క్లియర్ చేసుకోవాలంటే ఎట్లా అంటే ఇక విద్యాశాఖ అధికారుల వద్దకు అయితే చాలామంది అయితే వెళ్తున్నారు కాబట్టి కొంతమంది క్లియర్ కూడా అవుతున్నాయి. ఖచ్చితంగా ఆ రకంగా మీరు క్లియర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక పేమెంట్ ఐడి కాకుంటే ఆధార్ నంబరు, కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, మీడియం ఆఫ్ ది పోస్ట్, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఈ రకమైనటువంటివి ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ కొడితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. క్లియర్గా ప్రతి అంశాన్ని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రధానంగా మీకు సంబంధించిన నేము, ఫాదర్ నేము, దాని తర్వాత కనుక చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, జెండరు మీకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, దాంతోపాటు టెట్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈ అంశాలని ప్రధానంగా చూసుకోండి. మిగిలినటువంటి కాలేజీ నేములు కానీ లేదంటే అడ్రస్లో కానీ అట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగితే అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదండి. కాబట్టి మేజర్ చేంజెస్ అనేటువంటి మీకు సంబంధించిన నేమ్ తప్పుపడడం కానీ లేదంటే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత నెక్స్ట్ మీకు సంబంధించిన జెండరు, దాని తర్వాత మీకు సంబంధించిన క్యాస్ట్, టెట్కు సంబంధించిన డీటెయిల్స్, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. మిగిలినవి పెద్ద అంత ఇంపార్టెంట్ ఏం కాదు. వెరిఫికేషన్ టైంలో క్లియర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అదేవిధంగా వీటితో పాటు మీకు సంబంధించినటువంటి లొకాలిటీని డిసైడ్ చేసేటువంటి బోనాఫైడ్ సర్టిఫికెట్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే కొంతమందికి లోకల్ జిల్లా వేరుగా పడ్డటువంటి అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఒకసారి క్లియర్గా చూడండి. మీకు ఈరోజు మధ్యాహ్నం వరకు దీనికి సంబంధించిన పూర్తి అంశాలపైన ఒక వీడియో సపరేట్గా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. రెగ్యులర్గా మీరు అప్డేట్స్ అనేటువంటి చెక్ చేస్తూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. టెట్ స్కోర్ కూడా అప్డేట్ అయితే అవుతున్నాయండి. కొంతమంది మీరు ఇబ్బంది పడకండి,
ఆల్రెడీ మెయిల్ చేసినాం ఇంకేం కాలేదంటే డైరెక్ట్గా వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. అప్డేట్ అవుతున్నాయి, ప్రాసెస్ అనేటువంటిది జరుగుతున్నది, ఖచ్చితంగా అప్డేట్ అవుతాయి, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అదేవిధంగా ఆబ్జెక్షన్స్కు సంబంధించి కూడా మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటంటే ఈరోజు ఒక 100 మంది వరకు అయితే వెళ్తున్నారు. ఆ 100 మంది వెళ్ళిన తర్వాత ఎలాంటి అప్డేట్స్ అనేటువంటివి ఉన్నాయో ఖచ్చితంగా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ మన టీఎస్డిఎడ్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా సపరేట్గా అన్ని సెషన్ల వారిగా ఏ రకంగా మనకు బ్లండర్ మిస్టేక్స్ అనేటువంటివి ఉంటాయి కదా, వాటిని కూడా అన్నిటినీ క్రోడీకరించి మన ద్వారా టీఎస్డిఎడ్ ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ కూడా విద్యాశాఖ అధికారులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఏం చేయండి అంటే మీకు ఫైనల్ కీలో కూడా తప్పుగా అనిపించినవి అన్నీ ప్రతిదీ పంపకండి. నేను ఏమంటున్నానంటే ఫైనల్ కీలో కూడా మీకు తప్పుగా ఉన్నటువంటివి క్లియర్గా మనకు చూస్తేనే ఇట్లా గుర్తుపట్టేటట్టు ఉన్నటువంటివి నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ అనేటువంటిది ఎట్లా చేయాలంటే మీకు సంబంధించినటువంటి సెషను ఏ ఎగ్జామ్ ఎస్జిటీనా లేదంటే ఎస్ఏనా లేదంటే ఫిజికల్ మన స్పెషల్ ఎడ్యుకేషనా ఈ రకమైనటువంటివన్నీ మెన్షన్ చేసి ఆ క్వశ్చన్ అనేటువంటిది మాస్టర్ క్వశ్చన్ పేపర్ పంపండి. మాస్టర్ క్వశ్చన్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి అంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు అఫీషియల్ సైట్ ఓపెన్ చేస్తే ఫైనల్ కీ అని ఉంటుంది. ఈ ఫైనల్కి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ కానీ లేదంటే సబ్జెక్టుల వారీగా ఉంటుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత కనుక చూసుకుంటే మనకు ఈ రకంగా సబ్జెక్టుల వారీగా మనకు ఉంటుంది కదా, అది ఓపెన్ చేసిన తర్వాత ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన స్క్రీన్ షాట్ పంపండి. మీ రెస్పాన్స్ షీట్కి సంబంధించి కాదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకో ప్రయత్నం అయితే చేయండి. మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ అక్కడ మీకు ఏది ఇబ్బంది ఉంది, దానికి సంబంధించిన సోర్స్ ఏది అనేటువంటిది క్లియర్గా చెప్పండి. మీకు సంబంధించిన సెషను, ఆ టైము అంటే రెండో సెషను అంటే మనకు క్లియర్ టైం తెలుస్తుంది, టైం ఏం అవసరం లేదు, కానీ ఆ డేటు మీకు సంబంధించినటువంటి అంటే ఎస్జిటీనా ఎస్ఏనా ఆ రకమైనటువంటి మెన్షన్ చేయండి. దాని తర్వాత క్లియర్గా ఏ సెషన్ అదంతా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారంగా నాకు దానికి సంబంధించినటువంటి క్లిప్స్ అనేటివి పంపి సోర్స్ అనేటువంటిది క్లియర్గా పంపండి. దానికి సంబంధించి ఒక పీడిఎఫ్ అనేటువంటిది రెడీ చేసి మన టీఎస్డిఎడ్ ఆర్గనైజేషన్ ద్వారా దానికి సంబంధించి కూడా ఒక రిప్రజెంటేషన్ అనేటువంటిది అతి త్వరలోనే మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అట్లా ఇబ్బంది ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరి చేంజ్ చేస్తారా చేయరా అంటే ఖచ్చితంగా ఇక్కడ క్లియర్గా మనకు చూస్తేనే గుర్తుపట్టేటట్టుండి మన అకాడమీ పుస్తకాల ద్వారా క్లియర్గా మనము వాళ్ళకు ఆ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇస్తున్నాం కాబట్టి అట్లా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మార్పులు అనేటువంటివి జరుగుతాయి. డైరెక్ట్గా రివైజ్డ్ మనకు ఫైనల్ కీ అనేటువంటిది ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఎక్కువ ఉంటే కనుక మొత్తంగా 7 ప్రశ్నలు ఏమో మనకు కనిపిస్తున్నాయి అన్ని సెషన్ల వారిగా, వాటిపైన ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు గట్టిగానే మన టీఎస్డిఎడ్ ఆర్గనైజేషన్ తరపున అయితే రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మార్పులు జరగడానికే మనకు ఎక్కువ అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. ఒకవేళ డైరెక్ట్గా రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వకపోయినా దానికి సంబంధించి మనకు జిఆర్ఎల్ ఇచ్చేలోపు అవన్నీ కూడా కరెక్షన్ చేసి స్కోర్స్ అనేటువంటివి అప్డేట్ అవుతాయి. కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. తర్వాత నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 కానిస్టేబుల్ రైఫిల్ మ్యాన్ పోస్టులు అనేటువంటి అప్డేట్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. చాలా మంచి నోటిఫికేషన్. ఎవరైతే మన కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యి అండ్ మన నోటిఫికేషన్లో కానిస్టేబుల్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా గతంలో ప్రిపేర్ అయ్యి మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మంచి అవకాశం. మొత్తం పోస్టుల సంఖ్య 39,481 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి సెలక్షన్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కేంద్ర సాయుధ బలగాలు అయినటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సుకు సంబంధించి సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ అంటే రకరకాల విభాగాలు అనేటువంటివి ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే 39,481 పోస్టులు అయితే ఉన్నాయి. విభాగాల వారీగా కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సపరేట్గా దీనికి సంబంధించిన వీడియో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూసుకోండి, మీరు ఆల్రెడీ దీని ద్వారా చూసుకోవాలంటే సాక్షిలో ఈరోజు వచ్చింది, ఈనాడులో కూడా వచ్చింది. వాటన్నింటికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేటువంటి మన గ్రూప్స్లో మీకు క్లియర్గా షేర్ చేయడం జరిగింది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నటువంటి పీడిఎఫ్స్ని రెగ్యులర్గా మీకు మన గ్రూప్స్లో షేర్ చేస్తున్నాయి. ఇంకా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేస్తే వస్తాయి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మొదటి మెసేజ్గా కూడా పిన్ చేసి పెడతాను. రీడ్ మోర్ పైన క్లిక్ చేసి అన్నిటిని గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా క్లియర్గా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 15,654, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో 7,145, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో 11,541, సహస్ర సీమాబల్లో 819, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్కి సంబంధించి 3,017, అస్సాం రైఫిల్స్లో 1,248. ఈ రకంగానైతే చూసుకోవచ్చు. ఇక్కడ అర్హత చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి మెట్రికులేషన్ కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులు అవ్వాలి అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. ఇక్కడ
పోలీస్ ఉద్యోగాలు కాబట్టి ఖచ్చితంగా మనకు ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ కూడా ఉండాలి. పురుష అభ్యర్థులు ఎత్తు చూసుకుంటే 170 సెంటీమీటర్లకు, మహిళా అభ్యర్థులు 157 సెంటీమీటర్లకు తగ్గకూడదు అనేటువంటి అంశం. వయసు చూసుకుంటే 1/1/2025 నాటికి 18 నుంచి 23 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. అభ్యర్థులు 2/1/2002 కంటే ముందు, 1/1/2007 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళ సడలింపు అనేటువంటి అంటే ఇక్కడ 23 ఏళ్ళు అంటే ఓబీసీ అభ్యర్థులు అంటే మనకి ఇక్కడ 26 ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఇక్కడ 23 ఏళ్ళ అంటే 5 అంటే 28 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మంచి అవకాశం అండి, ఖచ్చితంగా మంచి పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి 39,481. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ పోస్టులు పెరుగుతూ ఉంటాయండి ఖచ్చితంగా. ఇప్పుడు ఇచ్చినటువంటి పోస్టులే ఉండాలని ఏం లేదు, నోటిఫికేషన్ నాటికి అయిపోయిన తర్వాత కూడా యాడ్ చేస్తారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఫీజు కూడా తక్కువనే ఉంటుంది. ఇక్కడ 100 రూపాయలు మాత్రమే. మన టీఎస్పీఎస్సీలో ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఎస్ఎస్సీలో ఆ రకంగా రిజిస్ట్రేషన్ చేసి ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించినటువంటి వేతనము ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వేతనం వచ్చేసి మనకు 18,000 నుంచి 56,900, ఇతర పోస్టులకు పే లెవెల్ కింద 21,700 నుంచి 69,100 వరకు అయితే ఉంటుంది. ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, వైద్య పరీక్షలు, సర్టిఫికేట్ పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తాయి. కానిస్టేబుల్ పోస్టులకు ఎట్లా ఉంటుందో అదంతా ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, దీనికి సంబంధించిన స్కోరు అదంతా ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన సమాచారం చూసుకుంటే దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 5/9 అంటే సెప్టెంబర్ ఆల్రెడీ ప్రారంభమైంది, టీచర్స్ డే నుంచి అయితే ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు అక్టోబర్ 14 వరకు అయితే ఉన్నది. ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ 15 అక్టోబరు. దరఖాస్తు సవరణ తేదీలు అంటే ఎడిట్ ఆప్షన్ కూడా ముందే తేదీలు ఇస్తారు, క్లియర్గా క్యాలెండర్ ప్రకారమే జరుగుతుంది, ఇబ్బంది అయితే ఏముండదు. ఎగ్జామ్ అయితే ఫిబ్రవరి లేదా జనవరిలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక అఫీషియల్ సైట్ అయితే ఈ రకంగా ఉంది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ మీకు ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి, మంచి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక రేపు ఎల్లుండి భారీ వర్షాలు అనేటువంటి అంశాన్ని చూసాం. ఇక్కడ ఖచ్చితంగా మనకు చాలా జిల్లాల్లో, మనకు దాదాపుగా 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అనేటువంటిది ఉన్నది. ఇవన్నీ కూడా ముందుగానే తెలిసినాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు అనేటువంటివి అవసరం మేరకు మాత్రమే పెట్టుకోండి, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకండి. ఎందుకంటే మన ఖమ్మంలో జరిగినటువంటి భారీ విధ్వంసాన్ని అయితే మనం చాలా చూసాం కాబట్టి ఆ రకంగా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఆసిఫాబాద్ మంచిర్యాలలో ఇక్కడ మనకు దీనికి సంబంధించి 9వ తేదీ అంటే ఈరోజు ఇబ్బంది అయితే ఉండే అవకాశం అయితే ఉన్నది కాబట్టి ఇది ఆరెంజ్ అలర్ట్ అండి. ఇక్కడ దాని తర్వాత ఎల్లో అలర్ట్కు సంబంధించినటువంటి జిల్లాలు ఈ రకంగా క్లియర్గా ఉన్నాయి. ఒకసారి చూసుకొని చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా మనకు ఈ 2-3 రోజులు ఇదే రకంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఆ తర్వాత 3 రోజులు మోస్తరు వానలు, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి వాతావరణ శాఖ అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ అంశం చూసుకుంటే రేపటి నుంచి టీజీ సెట్ పరీక్షలు తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్నాయి. ప్రతిరోజు 2 విడతలుగా పరీక్షలు జరగనున్నట్లు అధికారులు అయితే తెలిపారు. తొలి రోజు 11,750, రెండో రోజు 10,479, మూడో రోజు 11,265, మొత్తంగా 33,764 మంది అభ్యర్థులు టీజీ సెట్కు హాజరు కానున్నట్లు వెల్లడించారు. మొదటి విడత ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందు చేరుకోవాలి. అభ్యర్థులకు ఈ రకమైనటువంటి అంశాలను అయితే సూచించడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ మొదటి దశలో 21,505 మందికి పీజీ సీట్ల కేటాయింపు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ కోర్సులో ప్రవేశాలకు ఆదివారం మొదటి దశ సీట్ల కేటాయింపు జరిగినటువంటి అంశానికి సంబంధించి నెక్స్ట్ బీపీఈడి, డిపిఈడి రెండో విడత సీట్ల కేటాయింపు అనేటువంటి అంశం. వ్యాయామ విద్యకు సంబంధించి కళాశాలలోని బీపీఈడి, డిపిఈడి కోర్సులో రెండో దశ సీట్ల కేటాయింపు కూడా ఆదివారం పూర్తయినట్లు టీజీఈ సెట్ 2024 కన్వీనర్ గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్. ఇక ఇదే అంశం ఆల్రెడీ మనం చూసాము. యూజీసీ గుర్తింపు లేకున్నా కూడా మహిళా వర్సిటీలో ప్రవేశాలు అనేటువంటి అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి యూజీసీ గుర్తింపు లేకున్నా వరుసగా 3వ సంవత్సరం డిగ్రీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించారు. పర్మనెంట్ వీసీ లేనందున రాష్ట్ర ఉన్నత విద్యామండలితో పాటు విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా గుర్తింపు లభించలేదు. యూజీసీ గుర్తింపు లేనందున మహిళా వర్సిటీల్లో చదువులు పూర్తి చేసుకొని బయటకు వచ్చిన విద్యార్థులకు ఇంతవరకు డిగ్రీ సర్టిఫికెట్లు జారీ చేయలేదు. సకాలంలో సర్టిఫికెట్లు అందకపోవడంతో పై చదువులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నట్లు విద్యార్థులు అయితే పేర్కొన్నారు. డిగ్రీలు పూర్తి చేసిన
సర్టిఫికెట్లు జారీ చేయకపోవడంతో సమయం వృధా అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ పీజీ కోర్సుల్లో ఏటా 5,000 మంది విద్యార్థినులు మహిళా వర్సిటీలో ప్రవేశం పొందుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయనందునే యూజీసీకి గుర్తింపు రాలేదని వర్సిటీ అధికారులు అయితే చెప్తున్నారు అనేటువంటి అప్డేట్. చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి క్లియర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇక గ్రూప్ 2కు సంబంధించి గురి తప్పకుండా అంటూ ఒక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అనేటువంటిది మనకు సాక్షిలో రావడం జరిగింది. వీటన్నింటికి సంబంధించినటువంటి అన్ని పీడిఎఫ్స్ కూడా మీకు మన గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగే. కాబట్టి ఇంకా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా నలిమెల భాస్కర్కు కాళోజీ పురస్కారం ప్రతి పోటీ పరీక్షలో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంటే నెక్స్ట్ జరగబోయేటువంటి అంశం. దీనికి సంబంధించి జ్ఞాపికతో పాటు రూపాయల 1,116 అందజేత అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రముఖ సాహితీవేత్త రచయిత నలిమెల భాస్కర్ను ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం 2024 వరించింది. కాళోజీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఈ అవార్డును అయితే ప్రకటించింది. ఈ ఏడాది ఈ పురస్కారాన్ని అందజేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించగా ఆ కమిటీ నలిమెల భాస్కర్ పేరును ప్రతిపాదించింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు. అదేవిధంగా స్మారక శిలలకు కేంద్ర సాహిత్య అకాడమీ నలిమెల భాస్కర్ 1956 ఆయనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా మన గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది. ఇక ఏది ముందుగా భూమిని చేరుతుందో అంటూ సాక్షిలో మనకు భవితాలో 2 పేపర్లు అయితే దానికి సపరేట్గా కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఏది ముందుగా భూమిని చేరుతుంది అంటూ జనరల్ స్టడీస్లో భాగంగా భౌతిక శాస్త్రం ఫిజిక్స్ సంబంధించిన అంశం, జనరల్ ఇంగ్లీష్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ ఆర్టికల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక డెట్ టు డిఎస్కి సంబంధించి కూడా రెగ్యులర్గా ముఖ్యమైనటువంటి అంశాలు ప్రశ్నలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతున్నది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆసియా సింహం సంరక్షిత ప్రాంతం ఏది అంటే జనరల్ స్టడీస్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. అదేవిధంగా పదే ఆలోచనలు చేసే విద్యార్థి మానసిక రుగ్మత ఏంటి అంటూ సైకాలజీకి సంబంధించి దాదాపుగా మనకి ఎన్ని బిట్స్ అంటే 38 బిట్స్ అనేటువంటివి ఇచ్చారు. దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇచ్చారు. క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇదే సాక్షిలో మనకు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా రణ్బీర్ సింగ్ అంటూ మనకు అప్డేటు. ఈ పదవి చేపట్టినటువంటి తొలి భారతీయుడిగా ఘనత అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. 2030 యూత్ ఒలింపిక్స్కు బిడ్వే ఉన్నటువంటి భారత్ 2030 యూత్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ రకంగా మనం చదవడం ద్వారా ఈ అంశాలతో పాటు కేంద్ర క్రీడా మంత్రి ఎవరు, ఈ రకమైనటువంటి అంశాలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి రెగ్యులర్గా మీరు న్యూస్ పేపరు సాక్షి కానీ, ఈనాడు, దాని తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి న్యూస్ పేపర్లు వెలుగు కానీ రెగ్యులర్గా మీరు చదువుతూ ఉంటే ఖచ్చితంగా చాలా అవగాహన అనేటువంటిది వస్తుంది. జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇట్లా కవర్ అవుతాయి. ఒక బుక్ పట్టుకొని ఇక అదే చదువుకుంటూ పోవడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. 2026 ఆసియా క్రీడల్లో ప్రదర్శన క్రీడగా యోగాసన, భారతదేశ ప్రాచీన వ్యాయామ పద్ధతి యోగాసనకు ఆసియా క్రీడల్లో చోటు దక్కింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇది డిఈఓకి సంబంధించిన పోస్టులు అవన్నీ భర్తీ చేయాలనేటువంటి అప్డేట్. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.